ఎస్యూవి కార్. డేవిడ్ అయిన వాడు అసలు ఎవడాడు? నంబర్ ప్లేట్ కూడా చూడలేదే. ఛా, టైం లేదు. హలో ఆద్య, ఆద్య. నీ వైఫ్ ఫోన్ నా ట్రాప్ లో ఉంది. ఆల్రెడీ ఒక మైక్రోచిప్ కూడా నీ ఇంట్లో ఉంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. బ్లాక్ కలర్ ఎస్యూవి కార్. ఎటు వెళ్ళుండొచ్చు, ఎటు వెళ్ళుండొచ్చు? సార్, ఈ కేక్ కావాలి. అది 450 రూపీస్. పేరు ఏం రాయమంటారు? హ్యాపీ బర్త్డే ఆద్య. ఓకే సార్. రై, కేక్ ప్యాక్ చేయి. సార్, హోమ్ డెలివరీ ఇవ్వాలి. హోమ్ డెలివరీ ఈ టైంలో? సార్ ప్లీజ్ సార్, నా వైఫ్ బర్త్డే, నేను వేరే వర్క్లో స్టక్ అయ్యా. స్విగ్గీ ఆర్డర్ ఒకటి ఉంది, అతన్ని రిక్వెస్ట్ చేసి పంపిస్తా. అలాగే సార్. మీ అడ్రస్ రాసి ఇవ్వండి. ఓకే. సార్, you are in danger. Leave the home immediately. సార్, డెలివరీ బాయ్కి ఇవ్వండి. ఇదిగోండి. ఓకే, మీరు వెళ్ళండి. ఓకే సార్, నేను పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్స్. ఒక లేడీని అడ్డు పెట్టుకుని పని చేయిస్తున్నామంటే సిచ్యువేషన్ చూసావా ఎంత బ్యాడ్గా ఉందో? హైదరాబాద్లో డేవిడ్ పేరుతో 10,000కు పైగా ఉన్నారు. మనకు కావాల్సిన డేవిడ్ దొరకాలంటే చంపడం ఎవరితో మొదలు పెట్టాలి? మీకు చెప్పేంత పెద్దవాన్ని కాదు. మీ మీద ఆల్రెడీ షూటెడ్ సెట్ ఆర్డర్స్ ఉన్నాయి. మీరు గన్ ఫైర్ చేసే స్టేజ్లో లేరు. సరుకు దొరికేలోపు పోలీసులకు పట్టుబడితే? పోలీసులకు భయపడితే ఇంతవరకు వచ్చేవాళ్ళమా? ఆ డ్రైవర్ గాడు పరిగెడుతున్నాడుగా. డేవిడ్ అనేవాడు ఎవడో తెలిస్తే వెళ్ళి చంపేద్దాం. ఒక్కసారి ఆలోచించు బాయ్, ప్లీజ్. ఎట్టెళ్ళుంటాడు? డేవిడ్ని ఎక్కడైనా చూసానా? కేక్ చాలా బాగుంది. ఒక వీడియో పంపాను, ఫోన్ చూడు. నాకు జాలి దయ అనే పదానికి అర్థం తెలియదు. నీ ఆలోచనల్లో డేవిడ్ అనేవాడే ఉండాలి. అప్పుడే నీ వైఫ్ని చంపాలి అనే ఆలోచన నాకు రాదు. వాణ్ణెలా పట్టుకోవాలని మాత్రమే నువ్వు ఆలోచించు.
నేను ఒక క్యాబ్ డ్రైవర్ని. నా గురించి తెలియాలంటే ఒక క్యాబ్ డ్రైవర్ని అడుగుతారు. డేవిడ్ అనేవాడు చేసేది డ్రగ్స్ బిజినెస్. నాకు ఎవరైనా డ్రగ్స్ బిజినెస్ చేసేవాళ్ళు తెలుసా? ఆ బిల్డింగ్ చూడు, శంకర్ గుర్తున్నాడా? మన బిజినెస్సే. ఆ బిల్డింగ్ చూడు, శంకర్ గుర్తున్నాడా? మన బిజినెస్సే. శంకర్ బిల్డింగ్. ఒక్క డీటెయిల్ కూడా మిస్ అవ్వకూడదు. తరోగా చెక్ చేయండి. సార్, క్యాబ్ డీటెయిల్స్ వచ్చాయి. డ్రైవర్ గడి నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. హలో సార్. శంషాబాద్లోనే ఉన్నావా? అవును సార్, పెట్రోలింగ్లో ఉన్నా. ఓకే, ఆ వీడియో చూసావా? చూశాను సార్. వాడు ఇంటి అడ్రస్ పంపిస్తున్నా, వెళ్ళి ఎంక్వైరీ చేయి. ష్యూర్ సార్. అర్జున్, హలో. వానికి ఇచ్చిన బుద్ధి రాలేదురా నీకు? పోలీసుల్ని ఇంటికి పంపిస్తావా? హలో, నేను చెప్పలేదురా పోలీసులకి. నా వైఫై మాట్లాడుతున్నా, వినరా? అర్జున్ ఏమవుతాడు మీకు? హస్బెండ్ సార్. లోపలికి వెళ్ళి చెక్ చేయండి. ఓకే సార్. ఈరోజు ఇంకా ఇంటికి రాలేదా? నైట్ 8కి కాల్ చేశాను, వచ్చేస్తానన్నాడు, కానీ ఇంతవరకు రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. అసలు ఏమైంది సార్? తను సేఫేగా? చెప్తాను సార్. లోపల లేడు, బ్యాగ్ కూడా లేదు సార్. నాకేం అర్థం కావడం లేదు సార్. అసలు ఏం జరుగుతుంది? ప్లీజ్ చెప్పండి సార్. సార్, ప్రెగ్నెంట్ అనుకుంటా సార్. ఏంటి? లోపల టెస్ట్ చేసుకున్న కిట్ ఉంది సార్. బుద్ధి లేదు అడిగి. ఇంట్లో ప్రెగ్నెంట్ వైఫ్ని పెట్టుకుని బయట ఎలాంటి పనులు చేస్తున్నాడు? సార్, నేను ప్రెగ్నెంట్ అని తనకు తెలీదు. తను వస్తే గుడ్ న్యూస్ చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. సార్, ఏమైంది సార్? అసలు ప్లీజ్ చెప్పండి సార్. అర్జున్ ఇంటికి వచ్చినా, కాంటాక్ట్ చేసినా నాకు కాల్ చేయి. నా నెంబర్ 9848134045. ఎంత నా నెంబర్? సార్, 9848134045. ఈ నెంబర్ కాల్ చేయి, వాడు వస్తే. సార్, బట్ ప్లీజ్ చెప్పండి సార్, ఏమైంది సార్? తను సేఫేగా? చిన్న ఎంక్వైరీ. సార్ చెప్పండి సార్, ఏమైంది సార్ తనకి? చెప్పు, వెళ్ళావా? వాడి ఇంట్లో లేడు సార్. ఓకే, ఒక 2 కానిస్టేబుల్ అక్కడ పెట్టి నువ్వు క్యాబ్ని ట్రేస్ చేయి. సరే సార్. మీరిద్దరు ఇక్కడే ఉండండి సార్. జాగ్రత్తగా వాచ్ చేయి. ఓకే సార్. పోలీసులకు నీ గురించి తెలిసిపోయింది. నీ ఇంటి వరకు వచ్చేశారు. నిన్ను పట్టుకోవడం ఖాయం. నా పని అవ్వకుండా నువ్వు వాళ్ళకి దొరికావో, ఇప్పుడు 2 ప్రాణాలు పోతాయి.
శాడిస్ట్ నా కొడక. సార్ కింద మీడియా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సార్. ఆ వీడియో మీడియాకి ఇచ్చి ఆ ఇద్దరితో పాటు ఆ డ్రైవర్ కూడా సిద్ధార్థ్ మనిషి అని చెప్పు. వెళ్ళి. ఓకే సార్. బ్రేకింగ్ న్యూస్, బ్రహ్మాజీ రాజేష్ లు ఎల్లో టాక్సీలో ఎస్కేప్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ టాక్సీ డ్రైవర్ అర్జున్ కూడా డ్రగ్ డీలర్ సిద్ధార్థ్ మనిషిగా పోలీసులు అనుమానిస్తున్నారు. రే ఎవరా నువ్వు? శంకర్ కావాలి. శంకర్ క్యాబ్ బుక్ చేశాడు. శంకర్ క్యాబ్ బుక్ చేసాడు ఏంద్రా? దీపక్ అనే కాలేజ్ స్టూడెంట్ డ్రగ్స్ డోస్ ఎక్కువ చనిపోయాడు. నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? ఆ బాడీ ఏదో వెంటనే మాయం చేయి. ఆడి పేరెంట్స్కి బాడీ దొరకకూడదు. ఇష్యూ అవుద్ది. ఓకే ఇట్రా. హలో హలో అమ్మా, ఎక్కడున్నావు? సాయంత్రం 6 గంటలకు ఫోన్ చేస్తుంటే మీ అమ్మాయి ఇంట్లో ఉండేది. ఇప్పుడు శోభా కాంప్లెక్స్లో డ్రగ్స్ తీసుకుని పడుంది. నువ్వు వస్తావో పోలీసులు చెప్పుకుంటావో. నీ కూతుర్ని కాపాడుకో. ఎవరా నువ్వు? నాకే మీద పడ్డావు. అన్నా అన్న రాజేష్ పంపించాడన్నా. రాజేష్ ఎవరా? అన్నా నీకు రాజేష్ తెలుసా? నువ్వు మర్చిపోయి ఇట్రా. ఏయ్, పోనీ రాజేష్ గురించి వదిలే అన్న. అర్జెంట్గా వెళ్ళాలిరా. పొద్దున కోర్టు పని ఉంది. నీకు డేవిడ్ తెలుసు కదా? వేరే ఊరు వెళ్ళాలి. దిగు. నాకు డేవిడ్ అనేవాడు కావాలి. దిగురా, నాకు ఇలాగే తెలుసు. డ్రగ్స్ బిజినెస్ చేస్తాడన్నా. ప్లీజ్ చెప్పనా? డేవిడ్ ఎవరు? డ్రగ్స్ బిజినెస్ ఏంటి? ఏం మాడుతున్నావు? దిగు. అన్న ఒక్కసారి ఆలోచించనా. నాకున్న ఒకే ఒక సోర్స్ నువ్వే అన్న. ప్లీజ్ అన్నా. దిగు. ప్లీజ్ అన్నా అన్న ప్లీజ్ అన్నా. నేను చెప్పేది వినన్నా. నా వైఫ్ కాపాడకపోతే నేను బతుకున్నా వేస్ట్ అన్నా. ప్లీజ్ అన్నా. నాకు డేవిడ్ అనేవాడు కావాలన్నా. ప్లీజ్ అన్నా చెప్పేది వినన్నా. కారాపన్నా. నేను చెప్పేది వినన్నా. నాకు డేవిడ్ కావాలి. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా నాకు తప్ప వేరే దారి లేదన్నా. అన్నా ప్లీజ్ అన్నా నేను చెప్పేది వినన్నా. ప్లీజ్ నాకు డేవిడ్ అనేవాడు కావాలి. క్యాబ్లో ఎక్కిన ఇద్దరిలో ఒక డెడ్ బాడీ లంగర్ హౌస్ దగ్గర ఐడెంటిఫై అయింది సార్. హేమంత్, సార్. లంగరోస్ ఎస్ సార్. ఫాస్ట్. ఈ రాత్రిలోటి బెలట్ డ్యూటీ చేస్తారా? సార్ 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 తనతో పనిచేసే డ్రైవర్లకి ఆఫీస్ లో ప్రతి ఒక్కరికి ఫోన్ చేశాను సార్. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారని వాళ్ళు కూడా అదే చెప్తున్నారు సార్. సార్ అసలు తను ఏం చేశాడో ఎవరు చెప్పట్లేదండి. ఏదో ఒక చిన్న కేసు విషయం అమ్మా. నువ్వు వెళ్ళు, లోపలికి వెళ్ళి తలపేసుకో. సార్ సార్ నాకు వేసుకోమ్మా, వేసుకో. అరే వీళ్ళు మంచిగా చెప్తున్నారు. వచ్చినప్పుడు చూస్తున్నా అక్కడ అంబులెన్స్ లో లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది. దాంట్లో ఎవరు ఉన్నారన్నా, నేను చూసి వస్తా. అపో కానిస్టేబుల్స్ కు డౌట్ వచ్చింది. వెయిట్ చేయి. చంపేయి. ఏమైందిరా?
నన్ను ఎత్తుకొస్తారా? దేవుడు నాకు తెలీదురా. నా బిజినెస్ నేను చేసుకుంటా అంతే. నీకు డ్రగ్స్ సప్లై చేసేవాడికి తెలిసి ఉంటుందిగా. నిన్ను తీసుకురావడం ఎవరు చూడలేదు. నీ గంతో నువ్వే ఆత్మహత్య చేసుకున్నావు అనుకుంటారు. నిజం చెప్పు. చెప్తాను. నాకు కాసిమనోడు సప్లై చేస్తాడు. వాడిని అడుగుతా. కాల్ చేయి. అన్నా, ఇది సరుకు, ఇది మైదా. ఎవ్వడు గుర్తుపట్టలేడు. సిటీలో పోలీసుల హడావిడి తగ్గేంత వరకు సరుకు ఇక్కడే ఉండని టీ పెట్టించు. తాగింటికి బయలుదేరతా. స్పీకర్ పెట్టు. చెప్పు శంకర్. కాసిం, మన బిజినెస్లో డేవిడ్ అనేవాడు అని తెలుసా నీకు? డేవిడా? విషయం ఏంది? ఓ పెద్ద డీల్ వచ్చింది. డేవిడ్ అనేవాడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇంతకీ డీల్ తెచ్చింది ఎవడో? ఒక క్యాబ్ డ్రైవర్. వాడి క్యాబ్లోనే డీల్ జరిగిందంట. సరే, అయితే వాడిని తీసుకొని ఇంటికి వచ్చేసాయి. నేను డేవిడ్ అంటే ఎవరో తెలుసుకుంటాను. ఓకే. రై, మన బిజినెస్లో డేవిడ్ అనేవాడు ఉన్నాడా? డేవిడ్ గుర్తు రావట్లేదన్నా. మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్ సిద్ధార్థ్ నోవాటెల్ హోటల్లో 10 మంది పోలీసులను అతి దారుణంగా చంపి ఎస్కేప్ అయ్యాడు. సిద్ధార్థ్ మనిషైన క్యాబ్ డ్రైవర్ అర్జున్ డీటెయిల్స్ పోలీసులు మీడియాకు విడుదల చేశారు. రై, శంకర్ కు కాల్ కర్. కాసిం కాల్ చేస్తున్నాడు, మాట్లాడు. శంకర్, నువ్వు వస్తున్న క్యాబ్ నంబర్ ఎంత? TS 07 FK 117. సరే, జాగ్రత్తగా ఇంటికి వచ్చాయి. శంకర్ గారు రిస్క్ లో ఉన్నట్టున్నాడు. మన ఇంటికి వెళ్ళట్లేదు. అదేంటి? 3 years బ్యాక్ ముంబైలో నేను సిద్ధార్థ్ని కలిశాను. అక్కడ వీణ్ణి కాదని ఎవరు డ్రగ్ బిజినెస్ చేయలేరు. చూశారు కదా, పోలీసులని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఆ డేవిడ్ ఎవడో కూడా తెలీదు. మనకి రిస్క్ అవసరమా?